రాజమండ్రి ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో భద్రతా సిబ్బంది నియామకంపై ఒప్పంద నిబంధనలు పాటించని ఏజెన్సీకి చెల్లింపుల్లో కోత విధించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం బొమ్మూరు కలెక్టరేట్లో ఆసుపత్రి భద్రత, పారిశుధ్యం, ఆహార సరఫరా నిర్వహిస్తున్న సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఒప్పందం ప్రకారం ఆసుపత్రిలో 67 మంది భద్రతా సిబ్బంది ఉండవలసి ఉండగా కేవలం 55 మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. జూన్ నెల నుండి ఇప్పటి వరకు తక్కువగా ఉన్న సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా ఏజెన్సీ చెల్లింపులపై కోత విధించాలని ఆదేశించారు. ఉత్సాహంగా పనిచేసే వారిని నియమించాలని, ప్రతిరోజు హాజరు పరిశీలన తప్పనిసరిగా నిర్వహించాలని అన్నారు. పూర్తిస్థాయి నియామకాలు చేపట్టకపోతే ప్రస్తుత ఏజెన్సీ ఒప్పందాన్ని రద్దు చేసి వేరే సంస్థకు పనులు అప్పగిస్తామని హెచ్చరించారు. పారిశుధ్య సిబ్బంది విషయంలో 90 మంది ఉండవలసి ఉండగా 89 మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. మిగిలిన సిబ్బందిని వెంటనే నియమించి ఆసుపత్రిలో పరిశుభ్రతకు ఎటువంటి లోటు లేకుండా చూడాలని అన్నారు. రోగులకు సరఫరా చేస్తున్న ఆహారం నాణ్యతతో ఉండాలని, జిల్లా స్థాయిలో IVRS ద్వారా రోగుల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆహారం నాణ్యత లోపిస్తే సంబంధిత సంస్థపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రిలో జరుగుతున్న భవన నిర్మాణాల కారణంగా ఏర్పడిన ప్రవేశ ద్వారాలను తాత్కాలిక కంచెలతో మూసివేసి ఒక ప్రవేశ ద్వారం మరియు ఒకే నిష్క్రమణ ద్వారం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే వారందరి పేర్లు, వాహనాల వివరాలు గేటు వద్ద పుస్తకంలో నమోదు చేయాలని సూచించారు. అందుకు సంబంధించిన సంబంధిత ఏజెన్సీస్ ద్వారా వివరాలు సేకరించాలని స్పష్టం చేశారు. ఆసుపత్రి మొత్తం మీద CCTV కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆసుపత్రి ఆవరణలో లోతట్టు ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కూల్చివేసిన భవనాల అవశేషాలను వెంటనే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో GGH సూపరింటెండెంట్ డాక్టర్ పి సౌభాగ్యలక్ష్మి, RMRV సుబ్బారావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి, సెక్యూరిటీ ఏజెన్సీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.